హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిమా వరల్డ్. నేను లిమాజాన్ ఫ్రమ్ విశాఖపట్నం. ఓకే ఫ్రెండ్స్, లూసెంటీ గురించి మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా రెండు ఏంటంటే హెల్తిక్ అండ్ ఎంటిక్ పే. హెల్తిక్లో ఏంటంటే రెండు జోన్లు ఉన్నాయి. ఒకటేమో హెల్త్ జోన్ ఒకటి ఉంది, ఓకే, రెండోదేమో బిజినెస్ జోన్ ఉంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఎంటిక్ పే ఏంటంటే ఇది ప్రజెంట్ అయితే లేదు, ఇది కమింగ్ సూన్లో ఉన్నాయి, త్వరగా ఇది వస్తుంది. ఇది పే ఫోన్పే లాగా ఇది ఎంటిక్ పే కూడా అలాగే, ఇది డిజిటల్ మార్కెట్ అనమాట. అయితే ఇప్పుడు హెల్తిక్లో మనము హెల్త్ జోన్ ఉంది, బిజినెస్ జోన్ ఉంది. అయితే హెల్త్ జోన్కి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటంటే హాస్పిటల్ సర్వీస్. ఓకేనా, హాస్పిటల్ సర్వీస్ ఏంటంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే ఆంధ్ర తెలంగాణలో దాదాపు 450 హాస్పిటల్తోనే టైఅప్ అయింది. ఈ యొక్క హాస్పిటల్లో మనము ఒకలా సర్వీస్ తీసుకోవాలంటే మీరు యొక్క హెల్తిక్లో ఒక ఐడి తీసుకోవాలి. అది ఎలాగంటే మన కంపెనీలో ఎవరైతే ఎగ్జిక్యూటివ్ ఉన్నారో వాళ్ళ ద్వారా మీరు 3,500 రూపాయల్లో ఒక్కో న్యూట్రా ప్రోడక్ట్స్, అంటే మనకు లూసెంటీలో న్యూట్రా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ న్యూట్రా ప్రోడక్ట్స్ ఏంటంటే మీకు బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ కానీ, సెక్స్ ప్రాబ్లం కానీ, ఉమెన్స్ ప్రాబ్లం, చిల్డ్రన్స్ ప్రాబ్లం, కాలు చేతులు నొప్పి, అల్సర్, తలనొప్పి, జుట్టు ఊడిపోయి, ఇలాగ రకరకాల ప్రాబ్లమ్స్ కోసం మనకు న్యూట్రా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ మీకు ఒక సైడ్లో పెడతాను, ఒకసారి మీరు చూసేసి మీ ఫ్యామిలీలో ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ ఏ ఎగ్జిక్యూటివ్ అయితే మీకు స్పాన్సర్ చేస్తున్నారో ఆ ఎగ్జిక్యూటివ్ మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు మీకు ఏం చేస్తారంటే సజెస్ట్ ఇస్తారు ఏ ప్రోడక్ట్ కావాలని. ఆ ప్రోడక్ట్ మీరు ఏంటంటే ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవాలి. ఎలాగంటే మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్లో ఎలాగైతే మీరు ప్రోడక్ట్ బుక్ చేసుకుంటారు కదా, సేమ్ టు సేమ్ మీకు నచ్చిన ప్రోడక్ట్ న్యూట్రల్ ప్రోడక్ట్ ఏదైతే ఉన్నాయో మీ ప్రాబ్లంకు కావలసిన ప్రోడక్ట్ మీరు ఆన్లైన్లో మీరు బుక్ చేసుకుంటారు. ఎంత? 3,500 రూపీస్లో. ఓకే, అయిన తర్వాత కంపెనీ మీకు ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మీరు బుక్ చేసుకుంటారో మీకు ప్రైమ్ కస్టమర్ ఐడి ఇస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ప్రైమ్ కస్టమర్ ఐడి ఇస్తారు. ఎందుకంటే హెల్త్ జోన్లో ఎవరైతే ఐడి తీసుకుంటారో వాళ్ళకి ప్రైమ్ కస్టమర్ అంటారు. మీకు ఒక ఐడి వచ్చింది. ఈ ఐడి రావడం వల్ల మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? ఓకే, మీకు ఐడి ఇచ్చారు, అయితే మీరు 3,500 ఇచ్చారు కాబట్టి ఈ యొక్క 3,500కి కంపెనీ ఏం చేస్తుందంటే 4,500 రూపీస్ ప్రోడక్ట్, ఎంఆర్పి ప్రోడక్ట్ మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా ఒక వారం రోజులు హోమ్ డెలివరీ మీ ఇంటికే వచ్చేస్తుంది. మీకు ఎవరు తెచ్చి ఇవ్వరు, మీకు ఇంటికి మీకు ఇండియన్ పోస్ట్ కానీ కొరియర్లో మీకు ఒక వారం రోజులు మీకు ఈ ప్రోడక్ట్ మీకు వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలంటే మీరు ఎలాగైతే అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, డీమార్ట్లో కానీ, ఏదైతే సూపర్ మార్కెట్లో డబ్బులు ఇచ్చారు, ప్రోడక్ట్ కొనుక్కున్నారు, వాళ్ళకు మీకు ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ మీరు 3,500 రూపాయలు ప్రోడక్ట్ ఆర్డర్ ఇచ్చారు, మీ ఇంటికి మీకు కొరియర్లో 4,500 రూపీస్ ప్రోడక్ట్ మీకు ఇచ్చేశారు. అంటే హెల్త్కి మీకు ఎటువంటి సంబంధం లేనట్టే. కానీ కంపెనీ మీకు ఏంటంటే కస్టమర్ అంటే ప్రైమ్ కస్టమర్ ఒక ఐడి ఇచ్చింది. ఈ ఐడి వల్ల మీకు ఏంటి బెనిఫిట్? అవునా కదా? అయితే ఈ యొక్క ఐడి ద్వారా మీకేమంటే హెల్తీ వెల్బీయింగ్ ఒక కార్డ్ వస్తుంది. ఒక హెల్తీ వెల్బీయింగ్ కార్డ్ అయితే మీ సైడ్లో పెడుతున్నాను, ఒకసారి చూడండి ఆ కార్డ్. ఈ కార్డ్ వల్ల మనకు లాభం ఏంటి అది కూడా తెలుసుకోవాలి. ఈ కార్డ్ వల్ల ఏంటంటే ఎవరి పేరు మీద అయితే మీకు ఐడి ఉంది దాంతోపాటు మీ ఫ్యామిలీలో ఇంకొక 5 అంటే టోటల్ 6 మెంబర్, ఓకేనా, 6 ఫ్యామిలీ మెంబర్స్కు ఆ వెల్బీయింగ్ కార్డు ఎలిజిబుల్ పనిచేస్తుంది. ఈ యొక్క కార్డు ద్వారా మీరు ఏదైతే కంపెనీ హాస్పిటల్ టైఅప్ చేసింది ఆ హాస్పిటల్కు మీరు కానీ ట్రీట్మెంట్కు అంటే మీ ఈ యొక్క ఐడి తీసుకోముందు మీ ఫ్యామిలీలో ఎవరికి ఏ ప్రాబ్లం ఉంది, ఏ జబ్బు ఉంది, ఎటువంటి మీకు రిపోర్ట్ అయితే అడగదు. మీరు ఇప్పుడు సమస్యలో ఉన్నారు, ఈ కార్డు తీసుకున్నారు, మీరు రేపు వెళ్ళి హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క కార్డు వల్ల మీకు ఎంత 50%, అప్ టు 50%, నాట్ 50%, అప్ టు 50%, 20, 30, 40, 50% వరకు మీకు డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. అయితే అంటే
ఒక్కొక్క హాస్పిటల్ ఒక్కొక్క టైప్లో అది అగ్రిమెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీకు అప్ టు 50% వరకు మీకు డిస్కౌంట్ వస్తుంది. ఈ డిస్కౌంట్ కూడా దేనికోసము ఓకేనా, అది ఏంటంటే మీకు ఓపీ ఒకవేళ మీరు హెల్త్ చెకప్ కోసము వెళ్ళారు, ఓకే రిసెప్షన్ దగ్గర ఒక చీటీ తీసుకున్న డాక్టర్కు కన్సల్టింగ్, అది దాంట్లో కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చింది మీకు డయాగ్నోసిస్ చేయడానికి మీకు రాశారు ల్యాబ్కి వెళ్ళారు, ల్యాబ్ల కోసం మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చి సర్జరీకి వెళ్ళారు, సర్జరీలో కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. అలాగే మీరు అన్ని ప్రాబ్లం వచ్చి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారు, అడ్మిట్ కోసం కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. ఎమర్జెన్సీ కేసు కూడా వెళ్ళారు మీరు, దాంట్లో కూడా మీకు వస్తుంది. మెడిసిన్ కొన్నారు, దాంట్లో కూడా వస్తుంది. ఇలాగ ఆక్సిజన్ కానీ అంబులెన్స్ కానీ ప్రతి దానిలో కూడా ఎట్సెట్రా ప్రతి దానికి కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా, ప్రతి దానికి మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అంతేకాదు మీకు ప్రయారిటీ కూడా ఇస్తున్నారు, ఎందుకంటే హెల్త్కి నుంచి మీరు వచ్చారు కాబట్టి మీకు ఫస్ట్ ప్రయారిటీ ఆ హాస్పిటల్ మీకు ఇస్తారు. అవును కదా ఫ్రెండ్, ఎంత మంచి విషయం కదా. అంటే మీరు ముందుకెళ్ళి లైన్ తీసుకొని మీ కింద ఉన్న వాళ్ళ దాకా వెళ్ళిన తర్వాత కాదు, మీరు వెళ్ళిన వెంటనే ఈ యొక్క సదుపాయం మీకు లభిస్తుంది. ఇది ఏంటంటే హెల్త్లో మీకు హెల్త్ జోన్లో మీకు వచ్చిన బెనిఫిట్. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, ఏంటంటే ఒకవేళ మీరు ఈ యొక్క కార్డ్ తీసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాల బంధువులు మీకు కానీ ఇలాంటివి హెల్త్ బీయింగ్ కార్డు గురించి చెప్పారనుకోండి, మీరు స్పాన్సర్ చేయలేరు. ఎవరు చేస్తారు? మీకు ఎవరైతే ఎగ్జిక్యూటివ్ మీకు యాడ్ చేశారో వాళ్ళకి మీరు రెఫర్ చేయాలి. ఇది కేవలం మీకు హెల్త్ సర్వీస్కే ఓన్లీ ఇది. ఓకేనా, ఒకవేళ మీరు బిజినెస్ చేసి మీ ఫ్యూచర్లో మీరు డెవలప్ అవ్వాలి, మీకు మంచి డబ్బుతో పాటు మీకు ఆరోగ్యం కావాలి అన్నప్పుడు మీకు బిజినెస్ జోన్కు రావాలి. ఓకేనా, బిజినెస్ జోన్కి వచ్చినప్పుడు బిజినెస్ జోన్లో ఎలాగా, ఈ బిజినెస్ జోన్కి వచ్చినప్పుడు కూడా ఏదో ఒక ఎగ్జిక్యూటివ్ ద్వారా మీరు స్పాన్సర్ తీసుకోవాలి. ఓకేనా, మీకు ఎవరొక ఎగ్జిక్యూటివ్ మీకు స్పాన్సర్ చేయాలి. ఇక్కడ ఎగ్జిక్యూటివ్లో ఎలాగైతే మన ప్రైమ్ కస్టమర్లో ఎలాగైతే 3500, ఇక్కడ కూడా మీరు 3500 ఇచ్చి మీకు నచ్చిన ప్రోడక్ట్, ఇప్పుడు చెప్పాను కదా మీకు షుగర్ బీపీ థైరాయిడ్ ఏదైనా ప్రాబ్లం ఉంది మీరు కూడా ఇక్కడ కూడా అలాగే ఆన్లైన్లో కొనుక్కోవాలి. ఇలాగైతే ఇక్కడ ఎలాగైతే కొనుక్కున్నారో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా మీరు బిజినెస్ జోన్లో వచ్చినప్పుడు కూడా మీరు కూడా అలాగే కొనుక్కుంటే మీకు ఎగ్జిక్యూటివ్ ఐడి ఇస్తారు. ఇక్కడ ప్రైమ్ కస్టమర్ ఐడి ఉంది, ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఐడి ఉంది. దీంతోపాటు ఇక్కడ వచ్చినట్టుగా మీకు 3000కి 4000 రూపీస్ ప్రోడక్ట్ వస్తుంది, పాటు హెల్త్ వింగ్ కార్డు కూడా వస్తుంది. మీరు కూడా 1+5 6 మెంబర్ మీరు ఇక్కడ కూడా మీరు హెల్త్ సర్వీస్ తీసుకోవచ్చు. తర్వాత మీకు ఇక్కడ ల్యాబ్ సర్జరీ అన్నీ వస్తుంది. తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఒకవేళ మీరు ఏ ప్రోడక్ట్ మళ్ళీ ఫ్యూచర్లో కావాలనుకున్నప్పుడు మీకు 35% మీకు ఇక్కడ కూడా డిస్కౌంట్ వస్తుంది, ఇక్కడ కూడా డిస్కౌంట్ వస్తుంది. ప్రైమ్ కస్టమర్ హెల్త్ అంటే ఎగ్జిక్యూటివ్ సేమ్ టు సేమ్. అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే మీకు బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు బిజినెస్ చూసి డబ్బు సంపాదించే అవకాశం ఇక్కడ అయితే ఉన్నాయి, ఇక్కడ అయితే మీకు లేదు. మీరు బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కూడా అమౌంట్ 3500, ఇక్కడ కూడా 3500. ఇక్కడ కూడా మీకు అన్ని వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. కానీ డిఫరెంట్ ఏంటంటే ఎగ్జిక్యూటివ్ ప్రైమ్ కస్టమర్, ఎగ్జిక్యూటివ్కి బిజినెస్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు వరకు లైఫ్ టైం ఎప్పుడైనా మీరు చేసుకోవచ్చు. ఈరోజు ఐడి తీసుకున్నారు ఈరోజే చేసుకోవాలనేది రూల్స్ లేదు. మీకు నచ్చిన టైంలో మీరు బిజినెస్ అయితే మీరు చేసుకోవచ్చు. ఈ బిజినెస్ చేసుకోవడానికి కంపెనీ మీకు ఏం చేస్తుంది, ట్రైనింగ్ కూడా ఇస్తుంది, ఫ్రీ ట్రైనింగ్ కూడా ఇస్తుంది. ఎలాగిస్తుందంటే జూమ్తో పాటు మీకు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మధ్యలో ఇస్తారు. ఈ జూమ్ ఏంటంటే 6 to 7 మార్నింగ్, 8 to 9 ఈవినింగ్. మార్నింగ్ సెషన్కి వచ్చినప్పుడు ఏంటంటే మా ప్రోడక్ట్ ఎవరు వాడారు, వాళ్ళకి ముందు ప్రాబ్లం ఎలాగ ఉండేది, వాడిన తర్వాత ఎలాగ వాళ్ళకు క్యూర్ అయ్యారు అన్ని టెస్ట్ మనీ ఉంటుంది.
తర్వాత ఒక ప్రోడక్ట్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ ఏ జబ్బు కోసం పనిచేస్తుంది. ఓకే, దానివల్ల ఏంటంటే మీరు ఈ జూమ్ మీటింగ్లో అటెండ్ అయినప్పుడు ఒక టెస్ట్ మనీ చెప్పినప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ ప్రోడక్ట్ వాళ్ళు వాడారు, ఇలా సమస్య ఉంది, వాళ్ళు బాగా అయ్యారు అంటే మేము కూడా ఒక పేషెంట్కి ఇస్తే వాళ్ళు కూడా క్యూర్ అవుతారా అని మీకు అవగాహన. ఎందుకంటే జూమ్లో డైరెక్ట్ లైవ్గా చెప్తారు కాబట్టి అక్కడ అవులు చెప్పరు. వాళ్ళు టెస్ట్ మనీ, బ్లడ్ టెస్టింగ్ రిపోర్ట్ అన్ని చూపించి మాట్లాడతారు. అలాగే ఫ్రెండ్స్, ఈ తర్వాత ఇక్కడ ఏంటంటే మార్నింగ్ సెక్షన్లో మీకు బిజినెస్ ఎలాగ చేయాలి, ఎగ్జిక్యూటివ్ ఉన్నప్పుడు మీరు బిజినెస్ ఎలాగ చేయాలని బిజినెస్ ప్లాన్ చెప్తారు. తర్వాత ఆఫీస్లో ఉన్న మరి సీనియర్స్ వాళ్ళు ఉన్నారు, కొత్త కొత్త అప్డేట్ కూడా మీకు ఈ యొక్క మార్నింగ్ సెక్షన్లో మీకు అప్డేట్ మీకు చెప్తారు. ఇవి మీరు రెగ్యులర్గా మీరు కానీ అటెండ్ అయితే మీకు మీరే ఒక బిజినెస్ ఎలాగ చేయాలి అనే విషయం మీకు అనేది తెలిసిపోతుంది. ఈవినింగ్ టైంలో ఏంటంటే 8 to 9, ఈ ఒక 8 to 9లో ఏంటంటే మీకు ఓన్లీ ప్రోడక్ట్ గురించి మీకు చెప్తారు. ఆ ప్రోడక్ట్ దేని గురించి పనిచేస్తుంది, ఏ జబ్బుకు పనిచేస్తుంది, ఒక దాంట్లో ఏ ఇంగ్రీడియంట్ కలిపి ఉన్నాయి, ఈ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ మీకు క్లియర్గా చెప్తారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఫ్యూచర్లో కూడా ప్రతి ప్రోడక్ట్ గురించి అవగాహన వస్తుంది, ప్రతి జబ్బు కోసం కూడా మీకు అవగాహన వస్తుంది. దాంతోపాటు ఇంకా కంపెనీ ఏం చేస్తుందంటే అకాడమీ అని ఒకటి ఉంది. అంటే కంపెనీ మీకు ఒక డిప్లొమా సర్టిఫికేట్, న్యూట్రా ప్రోడక్ట్స్ ఒక డిప్లొమా సర్టిఫికేట్ లాగా ఒక ట్రైనింగ్ కూడా మీకు ఇస్తే మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు. దానివల్ల ఏంటంటే మీ ఫ్యూచర్ మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ తెలియకపోతే ప్రతిదానికి మీ సీనియర్కు మీరు ఆధారపడి ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఏంటంటే ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ట్రైనింగ్లో మీకు అకాడమీ కూడా ఉన్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీ మీకు వచ్చింది. ఇప్పుడు మీరు ఏమయ్యారు, ఎగ్జిక్యూటివ్ అయ్యారు. ఓకే, ఇక్కడ మీరు బిజినెస్ ఆపర్చునిటీలో చూసినప్పుడు ఇక్కడ ఏంటంటే అవార్డ్స్ ఉన్నాయి, రివార్డ్స్ ఉన్నాయి, ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. అయితే ఫస్ట్ మన ప్రమోషన్ గురించి చెప్పేసిన తర్వాత మన బిజినెస్ ఎలాగ చేయాలనేది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఆపర్చునిటీకి వచ్చినప్పుడు ఫస్ట్ మీరు ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యారు. ఎగ్జిక్యూటివ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఛాంపియన్గా ప్రమోషన్ ఉంటాయి. ఓకే, ఎగ్జిక్యూటివ్లో ఏం చేస్తే ప్రమోషన్ వస్తుంది అది నేను చెప్తాను. ఛాంపియన్ తర్వాత మీకు మేనేజర్. ఈ యొక్క మేనేజర్ అనేది ఫ్రెండ్స్ మన కంపెనీలో ఈ యొక్క ఇన్కమ్ సోర్స్ అంటే బిజినెస్లో ఇది చాలా కీలకమైన పొజిషన్. ఎప్పుడైతే మీరు మేనేజర్ పొజిషన్కు మీరు చేరుతారో మీరు పని చెయ్యకపోయినా మీకు డబ్బు ఇన్కమ్ సోర్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఏంటంటే అది ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. అని పని కొంతవరకు మీరు పని చేశారు, ఇంకా మీరు పని చెయ్యకపోయినా మీకు డబ్బులు ఎలాగ వస్తుంది అనేది ఇక్కడ మీకు మనకు వస్తుంది. ఓకే, తర్వాత మేనేజర్ తర్వాత మీకు నేషనల్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ డైరెక్టర్, గ్లోబల్ ప్రెసిడెంట్, అంటే ఫైనల్ 7th స్టెప్లో అంటే హెల్తీ గ్లోబల్ 1% గ్లోబ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇవంతా ఏంటంటే నేను ఈ మేనేజర్ నుంచి గ్లోబల్ హెల్త్కు సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ CTO అంటే ఏంటి, ఇక 35 ఏంటి, ఇప్పుడు డైరెక్టర్కి వచ్చినప్పుడు CTO ఎంత వస్తుంది, ఎలా క్యాల్కులేషన్ చేస్తారో ఎవ్రీథింగ్ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఎగ్జిక్యూటివ్, ఛాంపియన్, మేనేజర్కు రావడానికి మనం ఏం చేయాలనే విషయం మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు రండి ఎగ్జిక్యూటివ్ గురించి మాట్లాడదాం.